మనకి ఏ సర్వే తీసుకున్నా ఎవరిని అడిగినా ఇదే చెప్తా ఉన్నారు. వైసీపీ నాయకులు కూడా అంగీకరించారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా చాలా హాస్యాస్పదంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీద కూడా వేణుగోపాల్ గారు ఒక్క ప్రశ్న సమాధానం చెప్పండి. పిఠాపురంలో కూడా వైసీపీ గెలుస్తుందని వైసీపీ నేతలు ప్రచారం చేస్తా ఉన్నారు. సో దాని మీద ఏం చెప్తారు? పిఠాపురంలో కూడా వైసీపీ గెలుస్తుందంటే వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. సో మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ చెప్పారు నా సభలకు వస్తారు పిఠాపురం రిజల్ట్స్ గురించి చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. 2024 రిజల్ట్స్ చెప్పండి. నా అభిప్రాయం చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ కే నమ్మకం లేదు, ఆయన సభలకు పోతారు కానీ మాట్లాడుతున్నారు సార్. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు మీ మీద మీకు నమ్మకం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడేది అబద్ధం అసత్యం అని తెలిసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాదు మీరు మాట్లాడే దానిలో ఏం నిజం లేదా వేణుగోపాల్ గారు స్ట్రైట్ గా చెప్పండి, మీ అభిప్రాయం స్ట్రైట్ గా చెప్పండి. వేణుగోపాల్ గారు అసెంబ్లీ గేట్ తాకనివన్నారు పవన్ కళ్యాణ్ గారిని, సో ఇష్టానుసారంగా మాట్లాడారు. సో ఇప్పుడు మీ కాన్ఫిడెన్స్ వైసీపీ అధికారంలోకి వస్తున్నారు. సో పిఠాపురం పరిస్థితిని అడిగా నేను, సింగిల్ వార్డులో చెప్పండి. అదే సార్, ఎవ్వరూ ఆపలేరండి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు, భారీ మెజారిటీతో అడుగు పెడుతున్నారు. అర్థం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే టికెట్ రాలేదో ఆ అభ్యర్థి పైన ఈయన గెలిపిని వర్మ నా బాధ్యతని వర్మకి అప్పచెప్తున్నాను అన్నాడు. అంటే ఏమి నేను చేతులు ఎత్తేసినట్టే కదా అర్థము. ఏం మాట్లాడుతున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? మిత్రపక్షాల్లో ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకెళ్లేటువంటి తత్వాన్ని మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. వేణుగోపాల్ గారు మిత్రపక్షాలతో కలిసి వెళ్ళేటువంటి తత్వాన్ని మీరు ఏం మాట్లాడుతారో అర్థం కావట్లేదు. మోసపోయినామనో లేదా పవన్ కళ్యాణ్ పైన మోసపోయినామనో. రేపు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలతో కూటమి మధ్య మళ్ళీ ఏదన్నా అలాంటిది ఏమీ లేదు. ఒకటే ఒకసారి అడగండి వైసీపీ సోదరండి, 175 అన్నారు కదా, అక్కడ ఇంకా ఉందా మీకు? మీరు ముందు డిపాజిట్ తెచ్చుకోండి సార్. మీరు ప్రశ్నలు అడిగేదాంట్లో రెడీ. 2014 ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదు అంటే దానికి సమాధానం చెప్పలేదు. సో ఇప్పుడు 175 కాదు, ఆ కాన్ఫిడెన్స్ లేదు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మనం చెప్పారు కదా, గతంలో కన్నా మెరుగ్గా వస్తాయి ఫలితాలు, దేశం మొత్తం కూడా మన వైపు చూసే ఫలితాలు వస్తాయి, ప్రశాంత్ కిషోర్ ఊహకందనటువంటి ఫలితాలు వస్తాయని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చూడాలి సార్. బ్రహ్మనాయుడు గారు దేశం మొత్తం కూడా మన వైపు చూసే ఫలితాలు వస్తాయి అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సార్ 4వ తేదీ వరకు ఓపిక పట్టండి సార్, ఎందుకు హడావిడి చేస్తారు? ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగింది ఏంటి? మొన్నటి వరకు వైనాడు 175 అన్నారు కదా, వీళ్ళెందుకు హడావిడి చేస్తారో అర్థం కావడం లేదు. 175 కాన్ఫిడెన్స్ ఏమైంది మీలో అని అడుగుతా ఉన్నారు దీపక్ రెడ్డి గారు. ఖచ్చితంగా సార్, ఇప్పుడు మేము స్టేట్ ఫస్ట్ రావాలనే మేము ప్రయత్నం చేశాం. స్టేట్ ఫస్ట్ వస్తుందనే అర్థమైపోయింది, కానీ తీర్పిస్తారు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయమని చెప్పి చూద్దాం. ఇక్కడ వేణుగోపాల్ గారు ఒక విషయం ఏంటండి, రిజల్ట్స్ రాలేదు. ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఎవరి పార్టీ వాళ్ళు, ఇప్పుడు రామకృష్ణ గారు ఆయన పార్టీ ఆయన కాన్ఫిడెన్స్, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు వీరు కూటమి కాబట్టి వారు కాన్ఫిడెన్స్ లో వారు ఉన్నారు. కానీ మీరు గతంలో 175 వైనాట్ అన్నారు, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిస్తున్నాం అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ దాటనేమన్నారు, అసలు లోకేష్ గారికి డిపాజిట్లు రానివన్నారు. సో ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని ఏమై అనేది కదా ఈ రోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. సో దాని గురించి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏదైతే సానుకూలంగా స్పందిస్తుంటే వీళ్ళు ఏ విధంగా దుర్మార్గంగా ఏదైతే పోలింగ్ స్టేషన్స్ లో దౌర్జన్య అధికారులు అడ్డం ఎన్నికల అధికారిని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రజలందరూ చూడడం జరిగింది. అరాచకాలు చేశారు చూసాము. మీరు వాళ్ళ పార్టీ వాళ్ళు రిగ్గింగ్ చేశారని ఆయన ఎలా ఒప్పుకుంటారు సార్? కూటమి నేతలు రిగ్గింగ్ చేశారని ఆయన అభిప్రాయం వాళ్ళ పార్టీ. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఒంటరిగా నిలబడలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ముందు? నిలబడలేకపోయాడు. ఓట్లు చీలనేమో జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక ఓట్లు చీలనేమో వంగలేమో అని చెప్పారు కదా, మరి ఒంటరిగా నిలబడి పోరాడమని చెప్పుండేది. వాళ్ళు చెప్పిందే కదా, ఓట్లు చీలనేమనే కలిసి పోరాటం చేశారు. అదే ఇప్పుడు ఓట్లు చీలనేమంటే ఇక్కడ వీళ్ళు ఎక్కడ డిపాజిట్ రావని బాధ, కలిస్తే అన్న డిపాజిట్లు వస్తాయని. ఇది చరిత్రలో ఎప్పుడు జరగనటువంటిది కాదు. కలిస్తే అన్న డిపాజిట్ అన్న కాపాడుకోవాలి, ఆ డిపాజిట్ ఇప్పుడు రావని కదా. ఈ రోజు పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ 2014 విడిగా వచ్చాడు, డిపాజిట్ వచ్చాయా? ఎన్ని చోట్ల గెలిచాడు? 135 చోట్ల ఉండిపోతున్నారు. వేణుగోపాల్ గారు 2024 రావాలి ఆయన గెలిచాడు.
వేణుగోపాల్ గారు మీరు 2024 ఎవరైనా ఒక్కొక్క మెట్టు ఎక్కి వస్తారు. సో వారు కూడా అలాగే వచ్చారు. బీజేపీకి ఎందుకు అడ్డం పెట్టుకున్నారు? 0.85% బీజేపీని అడ్డం పెట్టుకున్న అధికారం కోసం అడ్డం పెట్టిన అధికారం కోసం 10 సీట్లు ఇచ్చి పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు చేసింది ఇచ్చినట్టు చూపిమండి. నేను చూపిస్తున్నాను వాళ్ళ మీద ఈసీ కంప్లైంట్ ఇచ్చినాం ఇన్ని బూతుల్లో రీపోలింగ్ కావాలని. సార్ ఆపండి సార్ మీ దుర్మార్గ చర్య, మీ దౌర్జన్య చర్య రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఈ రాక్షస ఈ కూటమితో వెళ్ళడం కొత్త విషయం కాదు, దేశంలో ఇది మొదటిసారి జరగలేదు. వేణుగోపాల్ గారు ఒక్కసారి వినండి. కూటమి అనేది మొదటిసారి కాదు, దేశ చరిత్రలో అనేక సార్లు జరిగింది. ఇది ఆధునిక భారతదేశంలో చరిత్రే కాదు, మనం చరిత్ర తిరగేస్తే రాక్షసుడి, ఒక భయంకరమైన రాక్షసుడి మీద దేవతలు కూడా కలిసికట్టుగా వచ్చారు. అదే ఇది 2024 ఒక భయంకరమైన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన్ని ఎదిరించడానికి కూటమి అనేటువంటి దేవతలు కలిసి వచ్చారు, కలిసి గెలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు మోడీని తిట్టాడు? మీరు అక్కడే ఉంటున్నారు, మీరు అప్డేట్ అవ్వండి. 2014 నుంచి బయటికి రండి, 2019 నుంచి బయటికి రండి. 10 ఏళ్ల క్రితం చరిత్ర చెప్తున్నారు. 2024లో ప్రజలు అంతిమ తీర్పు ఇచ్చారు. మీ ప్రభుత్వం ఏమి చేయలేకపోయింది, ప్రజాసేవ చేయలేకపోయింది, అందుకే ఓడిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. 2019 వేణుగోపాల్ గారు 2019 ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన మాట వాస్తవం, దాన్ని ఎవరు కాదంటలేదు. సో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అలా అనుకుంటే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. ఈ రోజు చెల్లెలిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయొద్దని చెప్పారు. ఎవరు కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు లేరు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి కారణం షర్మిల గారు. ఈ రోజు ఆవిడ లేరు, దానికి సమాధానం చెప్పండి. సొంత చెల్లెలు మళ్ళీ సిగ్గు లేకుండా ఏ విధంగా వేణుగోపాల్ గారు ఇంట్లో సంగతి చెప్పండి ముందు. అందుకే చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు 4వ తేదీ అడిగిన సమాధానం తెలుస్తుంది మీ డిపాజిట్ల గల్లంతో. ఏమీ లేదు, మీరు ఖచ్చితంగా ఓడిపోతున్నారు. 2019లో మీ విజయానికి కారణమైన షర్మిల గారి దగ్గర ఎందుకు లేరో చెప్పండి. ఎందుకు కూటమి ఫెయిల్ అయిందో అప్పుడు చెప్తాం. 2014లో ఎందుకు కూటమి ఫెయిల్ అయిందో ఇప్పుడు మళ్ళీ 2024 తిరిగి వచ్చి ఆశీర్వదించమంటే మీకంటే సిగ్గు లేదు, రాష్ట్ర ప్రజలకు సిగ్గు లేదా ఓటేసేదానికి? మీకంటే సిగ్గు లేదు. ఒకరినొకరు అన్పార్లమెంట్స్ వాడుకున్నారు, మీ మాటలు నమ్మే పరిస్థితి లేరు. పరిస్థితి లేదు. రెడ్ బుక్ లోకి ఎక్కుతారు, జాగ్రత్తగా చూసుకోండి. మరి బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మేము విమర్శిస్తాం అనుకున్నా, మోడీ ఏం విమర్శించాడు, పవన్ కళ్యాణ్ ఏమేమి విమర్శించాడు చూసాం. 2024లో జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారు విమర్శించింది ఏ విధంగా అవినీతి ఆరోపణలు వారు పాడుకున్నారో చూసాం. కొత్తగా మేము చెప్పాలని రాష్ట్ర ప్రజలకి వాళ్ళకే తెలుసు. 2019 దగ్గరే ఉన్నారు. 2024 విజయలక్ష్మి గారు కూడా షర్మిల గారు కూడా చెప్పారు. అంటే మీరు 2019లో రాష్ట్ర ప్రజలకు ఏం వెన్నుపోటు పొడిచితే రాష్ట్ర ప్రజలకు గుర్తుంది. ఇచ్చిన హామీలు ఏం చేశారు, ఇచ్చిన వాగ్దానాలు ఏం చేశారు, ఆ వాగ్దానాలు ఎందుకు అమలు చేయలేదు, ఎందుకు మీరు వెన్నుపోటు పొడిచారు, ఆ వెన్నుపోటే తిరిగి మీకు పడుతున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి.